హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ ఏం చేస్తున్నారు? లంచ్ అయితే చేసేసి ఉంటారు అనుకుంటున్నాను. నేను ఇప్పుడు దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ వ్లాగ్కి నా స్టైల్లో మెంతికూర పప్పు ఎలా చేస్తున్నానో మీకు చూపెడుతున్నాను. ఇక్కడ కందిపప్పు కడిగేసుకున్నాను, పచ్చిమిర్చి, ఆకు, మెంతికూర అంతా విడిపించుకున్నాను, లేత ఆకులే తీసుకున్నాను. బాగా ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్. బెంగళూరుకి వెళ్ళున్నాను కదా ఈ మధ్య, అక్కడ నుంచి ఆకుకూరలు తాజాగా తక్కువ రేట్లో ఉంటే తీసుకొచ్చాను. ఒక 4-5 కూరలు మా పిల్లలు, మా వారు కలిసి ఆకుకూరలు ఎక్కువ తీసుకొచ్చేసారు ఫ్రెండ్స్. ఇవన్నీ వాడుకోవాలి కదా, వేస్ట్ కానివ్వకూడదు కదా అని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆకుకూర వాడేస్తున్నాను. ఈ మెంతికూర అయితే చాలా తాజాగా ఉంది, టేస్టీగా కూడా ఉంది. విలేజ్ ఆకుకూరలుగా ఉన్నాయి ఇవి. చుట్టుపక్కల విలేజ్లో బెంగళూరు దగ్గర పండించిన ఆకుకూరలుగా ఉన్నాయి. ఇసుక వస్తుంది. మా అమ్మ చెప్పేవాళ్ళు, ఇసుకలో పండుతున్నాయి అంటే మంచి సారవంతమైన భూమి అనుకోవచ్చు అని చెప్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ టమోటాలు 2 వేశాను ఫ్రెండ్స్. కొద్దిగా చింతపండు, అంటే తక్కువ తినేవాళ్ళు పులుపు వేసుకోకుండా టమోటాలు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 వెయిట్లు రానిచ్చేసాను ఫ్రెండ్స్. ఆకుకూర కొందరు ఆనియన్ తినే వాళ్ళైతే ఆనియన్ వేసుకుంటారు, నేనైతే ఆనియన్ వేయలేదు ఫ్రెండ్స్. అయినా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఉప్పు వేశాను. అమ్మ ప్రేమతో చేసేది ఏదైనా టేస్టీగా ఉంటుందేమో అనుకుంటూ ఉన్నాను నేనైతే ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తినాలి అని చేస్తూ ఉంటాను. ముందే ఆలోచన చేస్తాను, అందరూ కడుపు నింపుగా తినాలి అన్నట్లుగా. నా మనసులో ఆ భావంతోనే చేస్తాను ఫ్రెండ్స్. ఆకుకూర ఉడికిపోయిన తర్వాత ఇలాగ ముద్ద కవ్వంతో మెదుపుకునేసి, పప్పు గుత్తి అంటారు, ముద్ద కవ్వం అంటారు, రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా, ఇలాగ మెదిపేసి పోపు పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. సూపర్ టేస్టీ. వేడి వేడి రైస్లోకి. మీకు ఒకటి చెప్పనా ఫ్రెండ్స్, వేడి వేడి కూరల టేస్ట్ తెలియాలి అంటే వేడి వేడి రైస్లోనే తినాలి ఫ్రెండ్స్. నెయ్యి వేసుకొని తినేవాళ్ళు కూడా తింటారు. నేనైతే చాలా వరకు నెయ్యి వాడను ఫ్రెండ్స్, ఎందుకంటే వయసు మీద పడింది కదా, అజీర్ణం చేస్తుంది, డైజెషన్ అవ్వదు అనేసి. పోపు అయితే ఆకుకూరకి ఇలాగా గరిటె పెట్టి వేసేస్తున్నాను ఫ్రెండ్స్. సరిపోతుంది వంట. ఈరోజు కొంచెం లేట్ అయింది, అంటే ఈ వ్లాగ్ తీసినప్పుడు లేట్ అయింది, అందుకని హడావిడిగా చేస్తున్నాను. పోపు వేసేస్తున్నాను. పోపులో జీలకర్ర, కొద్దిగా 2 మెంతులు వేసాను. తర్వాత ఆవాలు కూడా వేసుకున్నాను ముందే. అలా చిటపటలాడిన తర్వాత ఇందులో వంపేసుకోవడమే. ఆకుకూర ఉడకాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. చాలాసార్లు మీకు చెప్పాను కదా, ఆకుకూర ఆల్రెడీ ఎక్కువ ఉడికితే దానిలోని పోషకాలు పోతాయి అంటూ ఉంటారు కదా. అంటూ ఉంటారేంటి, నిజమే అది. ఈ వ్లాగ్ నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ కూర అయిపోతూనే పక్కన ఇంకొక ఫ్రై చేశాను, అది స్కిప్ చేసేసాను ఫ్రెండ్స్, లెంగ్తీ అవుతుందని. చీరలకు గంజి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇది పెట్టేస్తే అయిపోతుంది.